చాలా మందికి ఇలా చేయి పెట్టి పడుకోవడం అలవాటు ఉంటుంది అని అన్నారు. సో దానివల్ల ఏంటంటే కొంతమందికి నిద్రలో చేతులు పట్టేయడం కానీ కాలు పట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానికి రీజన్ కూడా మీరు చెప్పిన ఈ పాయింట్స్ ఏనా? ఇదొకటి ప్లస్ కండరాలు పట్టేయడం అనేది ఇంకొకటి డిఫరెంట్ గా ఉంటుంది. సో దాన్ని మనం క్రాంప్స్ అంటాం. సో ఆ కండరాలు బాగిలాగా బిగించేసినట్లు అయ్యి వాళ్ళకి కాలు గుంజేసినట్లు ఇంకా లేచి అటు ఇటు తెగ తిరిగేస్తారు. సో ఆ కండరాల నొప్పులు అనేది కాల్షియం డెఫిషియన్సీ, పొటాషియం తగ్గిపోవడం, కొన్ని రకాల స్టాటిన్స్ అంటాం అంటే కొలెస్ట్రాల్ తగ్గించే మందులు హార్ట్ పేషెంట్స్లో, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్లో ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ మందులు డోస్ గనక చాలా ఎక్కువగా వాడుతుంటే తెలియకుండానే కొంతమందిలో ఈ కండరాల నొప్పులు రావచ్చు. ఇంకపోతే ప్రెగ్నెన్సీ, కొన్ని రకాల డెఫిషియన్సీస్, కార్నిటిన్ డెఫిషియన్సీ అంటాం, ఇంకా కొన్ని మజిల్ అండ్ న్యూరో ప్రాబ్లమ్స్ లో కూడా ఈ కండరాలు పీకేయడము, కాళ్ళు చేతులు లాగేసేయడం నిద్రలో అనేది కామన్ గా చూస్తుంటాం అనమాట. ఓకే. సో పడుకొని లేచిన తర్వాత మజిల్స్ పెయిన్స్ ఉంటాయి కదా, అది కూడా దీని రిలేటెడ్? సో అది ఎలా ఉంటుందంటే కొన్ని రకాల జాయింట్ సమస్యలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఫైబ్రోమయాల్జియా, సో ఇలాంటి కండిషన్స్ లో ఏమవుతుంది, ఒక రకమైన పూత, వాపు, ఎరుపుగా అయిపోతాయి. సో లోపలన్నీ కండరాలు కానీ జాయింట్స్ కానీ చాలా సెన్సిటివ్గా ఉండి ఎక్కువసేపు కదపకుండా ఒకే పొజిషన్లో ఉంచామనుకోండి అవి బిగుసుకున్నట్లు అయిపోతాయి. కాసేపు వేడి నీళ్ళలో పెట్టడం లేదంటే కనుక వాటిని ఎక్సర్సైజెస్ చేస్తూ మూవ్ చేసిన తర్వాత రోజువారీ పనిలో పడిన తర్వాత ఒక గంట 2 గంటలకు అవి సర్దుకుంటాయి. సో ఇవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్, వాటికి చిహ్నాలుగా భావిస్తాం అనమాట. ఎక్కువసేపు ఆ స్టిఫ్నెస్, అలా వాపు, ఇలా ఏమన్నా కనుక మనం జాయింట్స్లో కండరాల్లో చూస్తున్నట్లయితే వెంబడే వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి రక్త పరీక్షల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి స్టిరాయిడ్స్ లాంటి టాబ్లెట్స్, మెడిసిన్స్ కూడా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకని ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయడం అంత ఈజీగా ఉండట్లేదు. సో వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఏమన్నా మందులు నిజంగా హెల్త్ ప్రాబ్లం కోసం వేసుకుంటున్నారా, ఆల్కహాలా, స్మోకింగా, సో కారణం ఏదైనప్పటికీ మనం దాని రూట్ కాజ్ తెలుసుకుంటే తొందరగా క్యూర్ చేయగలుగుతాం, ఈ సఫరింగ్ అనేది తగ్గించేస్తాం అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.